రాజమండ్రిలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక ట్రైనింగ్ కాలేజ్ వద్దనున్న వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వట్టి మురళి మాట్లాడుతూ రంగా వంటి నాయకులు నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చిరస్మరణీయులుగా నిలిచారని కొనియాడారు. ఇప్పటికీ యువత వంగవీటి రంగ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని కొనసాగుతూనే ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన చిరస్మరణీయులుగా నిలిచిపోయారని అన్నారు. త్వరలోనే ట్రైనింగ్ కాలేజ్ వద్దనున్న జక్కంపూడి వంగవీటి మోహన్ రంగాల విగ్రహాల ఆవిష్కరణ చేస్తామని, జక్కంపూడి గణేష్ రాజా ఆధ్వర్యంలో 20,000 మందితో ఈ విగ్రహ ఆవిష్కరణ జరుపుతామని ఆయన వెల్లడించారు. అనంతరం ట్రైనింగ్ కాలేజీలోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఒక్కపాటి మురళి మాట్లాడుతూ వంగవీటి రంగా లాంటి నాయకులు తమ గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని, ఆయన ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని, నాయకత్వ లక్షణాలు వంగవీటి రంగా నుంచి చూసి నేర్చుకున్నామని, అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగబోవు విగ్రహ ఆవిష్కరణకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముందస్తు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడప అనిల్, మానే దొరబాబు, అడప వరప్రసాద్, ఇసుకపల్లి శ్రీనివాస్, సాదాని జగదీష్, కర్రి సూర్యనాయుడు, అల్లటి రాజు, ఆకుల సతీష్ చంద్ర, కొండేటి సుధా, సూరజ్ కుమార్, వంగవీటి మోహన్ రంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగ అమర్ రహే, మోహన్ రంగ అమర్ రహే, మోహన్ రంగ అమర్ రహే, వంగవీటి నాయకత్వం. అక్కడ చదువుకున్న 5 నుంచి 8వ తరగతి దాకా చదువుకున్న పిల్లలకి వర్గాల్లో నోటు బుక్స్, ఎక్స్ట్రా బుక్స్ అడిగారు, వారికి ఇవ్వడం జరుగుతుంది. మేడం గారు ఉండండి. ఓకే. పర్లేదు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి సందర్భంగా ఈరోజు రంగా మిత్రవర్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన చనిపోయి ఈ రోజుకి 38 సంవత్సరాలు దాటిన ఆయన కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తున్న నేటి తరానికి వంగవీటి మోహన్ రంగ ఆదర్శాన్ని ముందుకు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఆయన చనిపోయినప్పుడు, పుట్టినప్పుడు ఒకటే, చనిపోయినప్పుడు కొన్ని లక్షల మందితో చనిపోవడం జరిగింది. అలాగే ఆయన ఆత్మహత్యకి బలవడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి పల్లెల్లో రంగా గారి కార్యక్రమాలు తూచూ తప్పకుండా యువతరం చేస్తుంది. వాళ్ళందరికీ కూడా రాధారంగ మిత్రమండలి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు గారికి, అలాగే మా మిత్రుడు ఒక్కపాటి మురళి గారికి, అడవ అనిల్ గారికి. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వట్టి మురళి గారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ కాలేజ్ సెంటర్లో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే అన్ని వర్గాలకి కావాల్సినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో పెద్ద పదవులు ఏమి అనిపించలేదు. ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి క్యాండిడేట్కి సంబంధించింది కాదు. అయినా సరే
జైల్లో ఉండి నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా ప్రతి పేటలోని ప్రతి పల్లెలోని ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణంలో కూడా ఆయన విగ్రహాలు ఇన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన వెనకాల ఆయన మంచితనం ఆయన వెనకాల ఎంతమంది ఆయనకి అభిమానులుగా ఉన్నారనేది దాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆయన చనిపోయిన నిరాహార దీక్ష చేసేది కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వారి ఇష్యూ మీద పోరాటం చేస్తూ ఆ దీక్ష చేయడం ప్రారంభమైంది. కానీ ఆ దీక్షను ఒక రాజకీయ కుట్ర కోణంలో మరి ఆయన్ని అంతమొందించడం జరిగింది. అయినా సరే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాధారంగా మిత్రమండలి సభ్యులందరూ కూడా ఆయన అభిమానులు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ త్వరలోనే ఈ విగ్రహం ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్గా పెద్దల్ని పిలిచి చాలా గ్రాండ్గా చేసి ఆలోచించుకున్నాం. నాయకుడు వంగవీటి మోహన్ గారు పూజిస్తూ ఆయన చేసే సేవా కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడి పేదలకు కూడా నేనున్నానని ముందుకొచ్చి అందరిగా ధైర్యంగా ఉండి ఒక ఆయన్ని దేవుడిగా పూజించడం మా చిన్నతనంలోనే ఫస్ట్ టైం చూడటం. అసలు గాంధీ గారు నెహ్రూ గారి విగ్రహాలు చూసాం, అలాగే పోటీగా వంగ గారి విగ్రహాలు మా చిన్నప్పుడులో మేము చూడటం చాలా ఆశ్చర్యం వేసి మా మనసులో ఒక స్థానం ఉండి వంగవీటి రంగా గారు ఇలా ఉంటారా, ఇలాంటి గొప్పిల్ని మనం చూడలేమనే ఫీలింగ్ ఆయన కోల్పోవడం అప్పుడు చాలా బాధ వేసింది. నిజంగా ఆయన్ని స్మరించుకోవడం నా అదృష్టంగా కోరుకుంటున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఇవాళ యువతకి స్ఫూర్తి. ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారిని తలుచుకోకుండా మేము ఏ కార్యక్రమం చేయడం. ఆయన కార్యక్రమం అంటే కూడా అందరూ కూడా విధి విధానాలన్నీ కూడా చూసుకుని ఒక కార్యక్రమం ప్రణాళిక వేసుకుని మేము ఏదైనా సరే ఒక అడిగేయడం జరుగుతుంది. ఆయన ఎంతోమందికి ఆదర్శం. వాళ్ళ రోజు విగ్రహాల ఓపెనింగ్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దానికి ఏమేం చేయాలని ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకోవడం జరిగింది. 15,000 మంది పైచీలకు జనాభాతో మొత్తం నాయకత్వం అందరినీ బలోపేతం చేసుకుని ఈ కార్యక్రమం చేయడానికి ఒక ప్రణాళిక చేయడం మా ప్రతిదానికి కూడా ఏ కార్యక్రమం మేము చేసినా వడ్డే మొదలని ఆధ్వర్యంలో మేము అందరూ వస్తాం. మన దొరబాబు గారు అని ఒక్కపాటి మొదల గారు అని మొత్తం ఇలా పెద్దలు ఉన్నారు, కాపు నాయకులు అందరూ కూడా వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము కూడా ఫ్యూచర్లో రానున్న కాలంలో రంగా గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.